హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో చపాతీ ఎగ్ రోల్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూపిస్తాను. చపాతీని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 4 ఆనియన్స్ ఇవి. టమాటోస్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఎగ్స్ 4 ఎగ్స్, పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ టమాటో సాస్. ప్రాసెస్ చూద్దాం. చూసారు కదా, ఎగ్స్ని బీట్ చేసుకొని బౌల్లో వేసుకుందాం. అన్నీ బీట్ చేసి వేసుకున్నాను కదా, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కారం కొద్దిగా వేసుకుందాం. మిరియాల పొడి 1 స్పూన్ వేసుకుందాం. ఇది బాగా కలుపుకోవాలి. అన్నీ వేసి బాగా కలుపుకున్నాను కదా, ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక పాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్, ఇవి కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, కొద్దిగా పచ్చి వాసన పోతే చాలు ఆనియన్స్. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా కారం వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ ఇందులో కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. చిల్లీ సాస్ని ఒక 2 స్పూన్ వేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేయండి, అంతే. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. ప్యాన్ వేడెక్కాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ప్యాన్ వేడెక్కింది, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందులో బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక 2 గరిటెలు వేసుకుందాం. ఇప్పుడు దీని మీద చపాతీ వేసుకుందాం. చపాతీ వేసి కొద్దిగా ప్రెస్ చేసుకోండి. అప్పుడు బాగా ఎగ్స్కి అతుక్కుపోతుంది. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. టమాటా సాస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో ఇందాక తయారు చేసి పెట్టుకున్నాను కదా మిశ్రమం, ఇది ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు రోల్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇందులోకి టర్న్ చేసుకున్నాను. ఇంకో చపాతీని కూడా చేసుకుందాం. సేమ్ ప్రాసెస్. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎగ్ని వేసుకోవాలి. ఇందులో చపాతీ వేసుకోవాలి. కొద్దిగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకుంటే చపాతీకి ఎగ్స్ బాగా అతుక్కుపోతుంది. ఒకసారి తిప్పుకుందాం.
ఇందులో ఈ మిశ్రమం వేసి రోల్ చేసుకుందాం. ఇందులో సాస్ వేయలేదు, మా చిన్న బాబు సాస్ తినడు కాబట్టి నేను ఇందులో వేసుకోలేదు. ఇప్పుడు ఇది రోల్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది టమాటో సాస్తో సర్వ్ చేసుకుందాం. ఇందులో అన్నీ హెల్దీవే వేశాను, సాస్ తప్ప. అది కూడా కొద్దిపాటే వేసుకున్నాను, నేను ఎక్కువగా ఏం వాడలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.